నెల్లూరు రాజకీయం ఆసక్తికరంగా మారుతుంది. ముఖ్యంగా వీఆర్సీ విద్యా సంస్థల చుట్టూ ఇప్పుడు పెద్ద స్థాయిలో లాబీ నడుస్తుంది. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారు అనే ప్రచారం సాగుతోంది. ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబానికి గతంలో వీఆర్సీ సంస్థల మీద పెత్తనం నడిచింది. దాని మీద అనేక అభ్యంతరాలు వచ్చాయి. పలువురు పూర్వ విద్యార్థులు దాని మీద ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో వీఆర్సీ విద్యా సంస్థల నిర్వహణ నడవాలి అంటూ తేల్చేసింది. అయితే ఆ తర్వాత సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా ఆనం రామనారాయణ రెడ్డి హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టులో స్టే తెచ్చుకోవడం, దాంతోపాటుగా ఇతర అనేక రకాల ఆటంకాలు మధ్యలో రావడంతో అక్కడ ప్రత్యేకమైనటువంటి కమిటీ ఏర్పాటు కానీ వీఆర్సీ విద్యా సంస్థల మీద పెత్తనం చేతులు మారడం కానీ జరగలేదు. అప్పటి నుంచి జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలోనే వీఆర్సీ విద్యా సంస్థల నిర్వహణ నడుస్తోంది. ఇటీవల నారా లోకేష్ నేరుగా నెల్లూరు వచ్చి విఆర్ హై స్కూల్ సంబంధించినటువంటి మోడర్నైజేషన్ తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్భంలోనే ఆనం రామనారాయణ రెడ్డి విఆర్ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ అంటూ పేరు మార్చడం మీద అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. మంత్రి నారాయణ పెత్తనం విఆర్ సంస్థల్లోకి చొరబడుతోంది అని ఆనం రామనారాయణ రెడ్డి భావించినట్టుగా కనిపించింది. ఇక ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి మరింత చొరవగా విఆర్ సంస్థలకు సంబంధించినటువంటి మొత్తం నిర్వహణ అంతా ఆనం కుటుంబం చేతుల్లోనే సాగాలి అనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఫైల్ కదిపినట్టుగా ప్రచారం నడుస్తుంది. దానికి ముఖ్యమంత్రి కూడా సుముఖంగా ఉండడం, ఆనం కుటుంబానికి మళ్ళీ వీఆర్సీ సంస్థల మీద పెత్తనం అప్పగించే దిశలో అడుగులు పడడం, ఇవన్నీ జరిగిపోతున్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. వీఆర్ విద్యా సంస్థలకి చాలా పెద్ద స్థాయిలో ఆస్తులు ఉన్నాయి. వీఆర్సీ సంబంధించినటువంటి పెద్ద మొత్తంలో ఉన్నటువంటి ఆస్తులు, ఇతర విలువైనటువంటి సంస్థలు, వీటన్నిటి మీద కన్నేసినటువంటి కొందరు ఇప్పుడు దాన్ని ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి అవకాశాన్ని ఉపయోగించుకుని తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు అనే ప్రచారం నెల్లూరులో ఉధృతంగా సాగుతుంది. అయితే ఆనం రామనారాయణ రెడ్డి వేగంగా అడుగులు వేస్తూ చంద్రబాబు ఆశీస్సులతో ముందుకు సాగే ప్రయత్నం చేస్తున్నప్పటికీ వీఆర్సీలో ఆనం పెత్తనానికి మంత్రి నారాయణ ఏ మేరకు అంగీకరిస్తారు అన్నది ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి నారాయణకి మధ్య అనేక విషయాల్లో విభేదాలు ఉన్నాయి. అనేక అంశాల మీద పరస్పరం ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి దశలో ఈ వీఆర్సీ సంస్థల మీద తిరిగి ఆనం కుటుంబానికి పెత్తనం అప్పగించే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తుంటే దానికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఏ మేరకు సహకరిస్తారు, ఆయన ఎంతవరకు అడ్డుకోగలుగుతారు, ఒకవేళ ఆయన సహకరించకపోతే ఆనం కుటుంబం ఆశలు నీరుగారిపోతాయా, లేకుంటే చంద్రబాబు నాయుడు ఏ రీతిలో ఈ సమస్యను పరిష్కరిస్తారు అన్నది నెల్లూరు రాజకీయాల్లో కీలకమైనటువంటి పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.